నా స్నేహితుడి సహాయంతో నేను ప్రాజెక్టును పూర్తి చేశాను. అతడు ఆన్లైన్ వీడియోల సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. వృద్ధుడు కర్ర సహాయంతో రోడ్డు దాటాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ను ఉపయోగిస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే సహాయంతో. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లస్ నౌన్. నా స్నేహితుడి సహాయంతో నేను ప్రాజెక్టును పూర్తి చేశాను. నా స్నేహితుడి సహాయంతో నేను ప్రాజెక్టును పూర్తి చేశాను. ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్. ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్. ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అంటే నేను ప్రాజెక్టును పూర్తి చేశాను. విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే నా స్నేహితుడి సహాయంతో. ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే నా స్నేహితుడి సహాయంతో నేను ప్రాజెక్టును పూర్తి చేశాను. ఆమె తన టీచర్ సహాయంతో సమస్యను పరిష్కరించింది. ఆమె తన టీచర్ సహాయంతో సమస్యను పరిష్కరించింది. షీ సాల్వ్డ్ ద ప్రాబ్లం విత్ ద హెల్ప్ ఆఫ్ హర్ టీచర్. షీ సాల్వ్డ్ ద ప్రాబ్లం విత్ ద హెల్ప్ ఆఫ్ హర్ టీచర్. అతడు ఆన్లైన్ వీడియోల సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అతడు ఆన్లైన్ వీడియోల సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. హీ లెర్న్డ్ ఇంగ్లీష్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆన్లైన్ వీడియోస్. హీ లెర్న్డ్ ఇంగ్లీష్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆన్లైన్ వీడియోస్. వృద్ధుడు కర్ర సహాయంతో రోడ్డు దాటాడు. వృద్ధుడు కర్ర సహాయంతో రోడ్డు దాటాడు. ది ఓల్డ్ మ్యాన్ క్రాస్డ్ ద రోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ స్టిక్. ది ఓల్డ్ మ్యాన్ క్రాస్డ్ ద రోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ స్టిక్. నేను నా సోదరుడి సహాయంతో హోంవర్క్ పూర్తి చేశాను. నేను నా సోదరుడి సహాయంతో హోంవర్క్ పూర్తి చేశాను. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై బ్రదర్. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై బ్రదర్. మేము మా స్నేహితుల సహాయంతో గదిని అలంకరించాము. మేము మా స్నేహితుల సహాయంతో గదిని అలంకరించాము. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.